హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే భక్త మహాశైలకు విజ్ఞప్తి అనే ఒక టైటిల్ మూవీ రవితేజ గారిది వచ్చింది. కాన్సెప్ట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే నేను బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఆయన మూవీస్. ఎందుకంటే చాలా మూవీస్ అస్సలు నిజంగా బాగోట్లేదు. నిజంగా అంటే అతను మూవీస్ వస్తున్నాయి కదా అని ఒప్పుకుంటున్నట్టు ఉంది. నిజంగా మాకు మళ్ళీ మాస్ కంబ్యాక్ లాంటి మూవీ కావాలి. బట్ ప్రతి మూవీలో ఫైట్స్ ఎలివేట్ చేయడం, బీజిఎమ్స్తో లేపడం తప్ప స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదని నాకైతే అనిపిస్తుంది. ఇదే నేను రాంగ్గా చెప్పట్లేదు. ఆల్రెడీ ఇప్పటికి మీరు చాలా మూవీస్ చూసే ఉంటారు. సో నేను చాలా వెయిట్ చేస్తున్నాను. నిజంగా నాకు రవితేజ గారు చాలా ఇష్టం. నేను ఆల్రెడీ ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆయన మీద నెగిటివ్గా చెప్పట్లేదు. ఆయన మూవీస్ హిట్ అయితే నేను కూడా చూడాలనుకునే వాళ్ళు నేను ఒకరిని. నిజంగా మాస్ కంబ్యాక్ పెద్ద హిట్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. క్రాక్ లాంటి సినిమా కావాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఆయన ఎందుకు ఇలాంటి స్టోరీస్ ఎంచుకుంటున్నారని నాకైతే అర్థం అవ్వట్లేదు. మాస్ జాతర అందరూ ఓకే బాలేదు అని చెప్పి చాలా సోషల్ మీడియాలో నెగిటివ్ బజ్ వచ్చింది. బట్ నేను కూడా అదే రివ్యూ ఇచ్చాను. బట్ సెకండ్ టైం వెళ్ళి మూవీ చూసినప్పుడు ఓకే, వన్ టైం వాచబుల్ అని అనిపించింది. వన్ టైం కూడా కొంచెం కష్టం అనిపించింది. బట్ బాగానే ఉంది. కొంచెం ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి స్టోరీ మీద. చిన్నగా ఫాస్ట్గా అయిపోయినట్టు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఎక్కువ పెట్టేసి హిట్ చేసేద్దాం అనుకుంటున్నారు ఏమో, నాకు అర్థం అవ్వలేదు. ఆ సినిమాలో అలాగే అనిపించింది నాకు. ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. సో అందుకే నాకు అది అంతగా నచ్చలేదు. చూద్దాం, ఇదైనా కూడా కొంచెం బాగుంటే హిట్ అవుతుంది, మంచిదే అని కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూద్దాం. భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఇవాళ 10:30 స్వామివారి హైదరాబాద్ కళ్యాణ అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ అనౌన్స్మెంట్ మనలో చాలా మంది చాలా సార్లు ఇప్పుడు నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే, ఓకే హీరోయిన్ నా జీవితంలోనే డింపుల్ హయాతియా వెళ్ళి ఇద్దరా సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, అన్నిటిని అడిగాను. మేబీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్. ఓకే, అనుభవం ఉన్న ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. సత్య గారు ఉన్నారు, సునీల్. అలాంటి ప్రశ్నలు మిమ్మల్ని ఏ ఆడవాళ్ళు అడగకూడదని, పెళ్ళైన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని. ఏమడిగారు నిజంగా? మీ ఈ రామ సత్యనారాయణ చెప్పేది ఏంటంటే, భర్త మహాశైలకు విజ్ఞప్తి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇది రవితేజ మూవీలో అసలు తగ్గట్లేదు. నిజంగా ఇప్పుడు కూడా ఎక్కువే ఉంది. అయ్యయ్యో, ఏంటి ఈ మూవీ సంక్రాంతికి పెట్టుకున్నారా? అవసరమా సంక్రాంతికి? బట్ ఉన్నా మంచిదే. వేరే మూవీస్ టికెట్స్ దొరకకపోతే ఈ మూవీకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కిషోర్ తిరుమల కాబట్టి నాకు చిన్న హోప్స్ ఉన్నాయి మూవీస్ మీద. ఈ మూవీ మీద చాలా హోప్ ఉంది. సో ఎక్స్పెక్ట్ చేసినాను. ఓకే, కామెడీ బాగానే ఉంది, కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం తగ్గిస్తే బెటర్ నేను అనుకుంటున్నాను. ఇందులో కూడా సేమ్ అదే హైలైట్ చేసి ఫైట్స్ ఎక్కువ హైలైట్ చేస్తే మాత్రం స్టోరీ ఖచ్చితంగా బాగోదు. మెయిన్ డింపుల్ హయాతి గారు మళ్ళీ వచ్చారు ఈ సినిమాలోకి. ఆవిడ మీద సోషల్ మీడియాలో నెగిటివ్ బస్ చాలా వచ్చాయి, నేను చూశాను. బట్ ఏదో వర్క్ కోసం వచ్చిన వాళ్ళని ఏదో తిట్టడం, ఏదో సంథింగ్ ఏదో చేస్తే బయట కూర్చోడం, అదేదో అయింది పద్ధతి. అదేంటి అనేది నేను మీకు కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో మేము మాట్లాడమంటే ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మాట్లాడతాను మిగతాదంతా. అప్పుడు నా ఛానల్ని చూస్తూనే ఉంటాకండి. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.